తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఎన్నికల వేళ వైసీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆదివారం రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన మేనల్లుడు డాక్టర్ గౌతమ్ ఓ వీడియో విడుదల చేశారు. సమాజం మీద బాధ్యత లేని అంబటి రాంబాబు లాంటి వ్యక్తికి ఓటు వేయవద్దని అన్నారు. ఓట్లు వేసే ముందు ఎలాంటి వ్యక్తికి ఓటేస్తున్నామో చూసుకోవాలని అన్నారు. ఇలాంటి వారికి ఓటు వేస్తే సమాజం కూడా ఇలాగే తయారవుతుందని, దీన్ని ప్రజలు గమనించి మీ సరైన ఓటును బాధ్యతతో సరైన వ్యక్తికి వేసి మంచి నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తున్నాను అని డాక్టర్ గౌతమ్ ఓ వీడియోని విడుదల చేశారు. దీనిపై అంబటి రాంబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు నుండి, అది నా దురదృష్టం. ఎవరు ఏం చేయలేరు. ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకి తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ, దళితులు, క్రైస్తవులు, మైనార్టీలను కించపరిచి వారి మనోభావాలు దెబ్బతీసిన కూటమి పార్టీలకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు, వైసీపీ ఎలక్షన్ కోఆర్డినేటర్ గేరా హనోక్ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి నేతలు క్రైస్తవుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడడం తగదన్నారు. దళిత క్రైస్తవులంటే ఎందుకింత చులకన భావం అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు వాలంటీర్ వ్యవస్థను తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు తాను అధికారంలోకి వస్తే ఆ వ్యవస్థను కొనసాగిస్తానడం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అమలు ఎలా సాధ్యమో కూటమి నేతలే సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ఎన్నో మేలులు, ఎన్నో పథకాలు ఆయన అందించడం జరిగింది. ఆయన 2019లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరుసటి సంవత్సరమే 2020లో కూడా కోవిడ్ బారిన ప్రపంచం మొత్తం కూడా ఆందోళనకు గురై శ్మశానంగా మారినటువంటి సమయంలో కూడా మరి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు వ్యాక్సిన్లు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ కావచ్చు, కొన్ని వేల రూపాయలకు అమ్ముకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఉచితంగా ఆయన కొన్ని వేల రూపాయలు కలిగినటువంటి ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు అవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి అందించి ఉచితంగా ఆయన అందించి ఎన్నో ప్రాణాలను నిలబెట్టడం జరిగింది. ఏఐసిసి అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఒక నేషనల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గా ఈ రోజున నేను ప్రెస్ ముందు మీడియా ద్వారా మేము వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి గత 5 సంవత్సరాలు చేసినటువంటి పథకాలను మేము అప్రిషియేట్ చేస్తున్నాం. మైనారిటీలుగా ఉన్నటువంటి మేము, క్రైస్తవులుగా ఉన్నటువంటి మేము, దళిత క్రైస్తవులుగా ఉన్నటువంటి మేము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలని మేము అభినందించి ఇప్పుడు వారి గెలుపు కొరకు మేము కృషి చేసే దిశగా ప్రతి జిల్లాని, ప్రతి నియోజకవర్గాన్ని మేము దర్శించడం జరుగుతుంది. ఈ విధంగా మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు, మా క్రైస్తవ జనాంగానికి, మైనారిటీలకి మేము సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు స్థాపించలేదు? అంతకుముందు ఇంత సీనియారిటీ ఉన్నటువంటి అతను విద్యారంగాన్ని ఎందుకు డెవలప్ చేయలేదు? ప్రైవేటు స్కూల్స్ వచ్చేసి జనాల దగ్గర లక్షల కోట్ల రూపాయలు కాజే చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రైవేట్ స్కూల్స్. అలాంటిది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా కార్పొరేట్ లెవెల్లో గవర్నమెంట్ స్కూల్స్ ని కానివ్వండి, కాలేజెస్ ని కానివ్వండి అభివృద్ధి చేయడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే కూడా ధీటుగా కార్పొరేట్ లెవెల్లో వైద్య రంగాన్ని కూడా డెవలప్ చేసి ఇప్పుడు ప్రజలు బ్రతికించే దిశగా ఇంత అనుభవం ఉన్నటువంటి నువ్వు ఎందుకు చేయలేదని ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మిగతా 28 రాష్ట్రాలు 29వ రాష్ట్రమైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూస్తున్నాయి.
అమైన పథకాలు, రైతు భరోసా కేంద్రాలు కూడా ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి, అయినా కానీ వచ్చేది కాదు. వాలంటీర్ వ్యవస్థ ఎంతగా ఇప్పుడు ప్రజానీకానికి ఆదరణ కలిగిస్తుందంటే, క్రైస్తవులు ఏంటంటే మీకు ఎందుకంటే అంత చిన్న చూపు? క్రైస్తవులు అంటే మంది ఒకటే చెప్తున్నా నేను, ముఖ్యంగా నేను చంద్రబాబు పేరు ప్రత్యేకంగా ఎత్తడానికి గల కారణం, పవన్ కళ్యాణ్ పేరు నేను ఎత్తడానికి గల కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులకు సపోర్ట్ చేస్తున్నాడు, ఆయన క్రైస్తవుడు. ఏ సెక్యులర్ కంట్రీలో ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండకూడదా? ఒక హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రిగా ఉండకూడదా? నిర్మలా గారు కావచ్చు, బ్రదర్ అనిల్ కుమార్ గారు కావచ్చు, దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్మే స్థితిలో మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ లో కూడా రానున్న 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో అఖండ విజయంతో సీఎం గా కాబోతున్నారు. సీఎం గారికి మా ఏఐసిసి తరఫున విన్నవించుకునేది, మందిర నిర్మాణాలు అప్రూవల్ సులభతరం చేయాలి, పాస్టర్స్ కి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సులభతరం చేయాలి. అలాగే పాస్టర్స్ మీద జరుగుతున్న మత తత్వవాదుల దాడులు ఆంధ్ర రాష్ట్రంలోనూ జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టే దిశగా తమ ప్రభుత్వంలో ఒక ప్రత్యేక కమిటీని ప్రవేశపెట్టి క్రైస్తవుల పట్ల పరిరక్షణ చేయాల్సిందిగా కోరుతున్నాం. గాలిలో ఉన్న ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే స్పందించిన పైలట్ హెలికాప్టర్ను పొలాల్లోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో చోటు చేసుకుంది. ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ ఏఎల్ఎఫ్ ధ్రువ్లో సాంకేతిక లోపం తలెత్తింది. గాల్లో ఎగురుతున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే హెలికాప్టర్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు చెప్పారు. హెలికాప్టర్ అకస్మాత్తుగా ల్యాండ్ కావడంతో స్థానికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతపురం జిల్లా కదిరి నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో వెళ్తున్న ఎస్ఎల్ఎన్ బస్సులో మంటలు చెలరేగాయి. బి కొత్తపేట సమీపంలోని వర్రోలపల్లి చెక్పోస్టు వద్దకు చేరుకోగానే ఈ ఘటన జరిగింది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రయాణికులతో పాటు స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు స్వగ్రామం తడువలో సీఎం రమేష్ ప్రచారం చేస్తున్న సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రమేష్ను ముత్యాల నాయుడు స్వగ్రామానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కొందరు కూటమి నేతలు ప్రచారం చేసేందుకు ప్రయత్నించగా వారిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రమేష్ను పోలీసులు తరలిస్తుండగా ఆ వాహనాన్ని సైతం అడ్డగించారు. ఈ ఘటనలో రమేష్ చొక్కా చిరిగిపోయింది. రమేష్కు చెందిన 3 వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. ఉంది, ఏబిఎన్ ఉంది, టీవీ5 ఉంది, మిగతా లోకల్ ఛానల్స్ అందరూ కూడా ఉన్నారు. నేను ఏదన్నా ఒక్క మాట రెచ్చగొట్టిన కానీ నేను మాట కూడా మాట్లాడలేదు పోలీసుతో. మీరు మా కార్యకర్తకు అన్యాయం జరిగింది, ఆ అబ్బాయిని కొట్టారు, ఆ అబ్బాయిని పరామర్శించి ఆ అబ్బాయిని ఇంట్లో వదిలేస్తారని చెప్తే దానికి పోలీసులు సహకరించకుండా ఇప్పుడు ఏం చేస్తారు? నేను అనుకుంటున్నా పోలీసులు నేనే దౌర్జన్యం చేసిన కేసు పెడతారా పెట్టరా? అతను డిఎస్పీ సాక్షిగా, మీడియా సాక్షిగా నేను వెళ్లే వెహికల్కు ఒక సిమెంట్ బెంచి అడ్డం వేసుకొని బూడి ముత్యాల నాయుడు కూర్చున్నాడా లేదా? మీరు చూశారా లేదా? ఆ గ్రామానికి ఇంటింటికి వెళ్లి ఆ గ్రామంలోనే మెజారిటీ తెప్పించుకోకుండా చూడండి. ఆ గ్రామంలోనే మెజారిటీ తెప్పించుకుంటాను. నా కార్యకర్తను పరామర్శించడానికి వెళ్తే పోలీసులు అడ్డుపడి నన్ను అరెస్ట్ చేసి ఈ పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తారా? అతని బూడి ముత్యాల నాయుడుకి సలాం కొడతారా? ఏంటి ఇది? ఇదే పోలీస్ వ్యవస్థ. ఉదయం జరిగితే ఇంతవరకు కూడా బూడి ముత్యాల నాయుడు కాదు, అతని కారు ధ్వంసం చేశారు. ఉదయమే చేయాలి. ఏంటి ఇతను ఈ పోలీస్ వ్యవస్థ? రేపు చూద్దాం. సీఎం రమేష్ అంటే ఏందో చేసి చూపిస్తాం. మీడియానే ప్రత్యక్ష సాక్షులు. మీరందరూ ఆ తాల్వా గ్రామానికి వచ్చారా లేదా? క్యాన్వాస్ చేసుకుంటే అతను బీజేపీ పార్టీ జెండా తీసుకొని క్యాన్వాస్ చేస్తున్నాడు. ఈరోజు ఉదయం డైరెక్ట్గా బూడి ముత్యాల నాయుడు వెళ్ళి ఇంట్లో కొంతమంది అనుచరులతో అతన్ని కొట్టడం జరిగింది. అతను గంగాధర్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసిన వెంటనే దేవరాపల్లి పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. నేను ఒక భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా మా కార్యకర్తను దౌర్జన్యంగా కొడితే ఆ కార్యకర్త ఇంటి దగ్గరికి వెళ్ళి నన్ను పరామర్శించకూడదని చెప్పడం ఎస్పీ గారు మీరు కరెక్ట్ కాదు అని నేను ఎస్పీ గారికి చెప్పడం. నేను అడుగుతున్నా పోలీసు వాళ్ళని, నేను ఆ గ్రామంలో దాదాపు 3 గంటల సేపు ఉంటే అక్కడ ఉద్రిక్త ఉందని మీకు తెలిసి నన్ను వెళ్ళొద్దని చెప్పేటప్పుడు నేను అనకాపల్లి ఎస్పీకి చెప్పాను, డిఐజీకి చెప్పాను, డిఎస్పీకి చెప్పాను. ఎందుకు కనీసం 10 మంది పోలీసులు లేరు ఆ జిల్లాలో?
మీరు వారి మోకాళ్ళ చేతుల కింద నీళ్లు తాగుతున్నారంటే ఇంతకన్నా సిగ్గుందా మీ వ్యవస్థకి? పోలీస్ వ్యవస్థకి ఇంతకన్నా సిగ్గుందా? నేను ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని, 12 సంవత్సరాలు రాష్ట్రసభ చేసిన క్యాండిడేట్ని. నాకే అక్కడ రక్షణ లేకుంటే మాడుగుల్లో ప్రజలకి మీరు ఏ రక్షణ ఇస్తారు? రేపు ఎలక్షన్ ఏ విధంగా జరిపిస్తారని చెప్పేసి పోలీసులు వాళ్ళు అడుగుతున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. చీపురుపల్లిలో విద్యా వ్యవస్థపై బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి బొత్స. ఏపీ విద్యా విధానాన్ని కేంద్రమే కొనియాడిందని స్పష్టం. రాజమహేంద్రవరంలో రేపటి ప్రధాని మోదీ బహిరంగ సభకు ప్రత్యేక ఏర్పాట్లు. హెలీప్యాడ్ ఏర్పాటు కోసం చేపట్టిన చర్యలు. క్రైస్తవుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడడం సరికాదు. కూటమి నేతలను హెచ్చరించిన క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు గేరా హనోక్. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు స్వగ్రామం తడువలో ఘర్షణ. బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ప్రచార వాహనానికి అడ్డంకి. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.